సినిమాలు చూస్తూ నటులపైన అభిమానం పెంచుకోవడం మనం చూస్తున్నదే. తెర మీద ఒక్కసారి అభిమాన నటుని చూస్తే వచ్చే కిక్కే వేరు చాలా మందికి కూడా. అయితే ఆ అభిమానం సినిమాలు చూసే వరకే కాదు, ఒక్కోసారి జీవితం పైన కూడా ఆశను నింపుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి శశి భవ్యత అరుదైనటువంటి జన్యుపరమైన వ్యాధితో మంచానికి పరిమితమయ్యారు. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రామ్ పేరు చెబితేనే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆయన యొక్క సినిమాలు, వీడియోలు చూపిస్తూ కుమార్తెకు ధైర్యం చెప్తున్నారు. తన అభిమాన యొక్క పూర్తి స్థాయి పరిస్థితిని తెలుసుకున్నటువంటి హీరో రామ్ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు మెరుగైనటువంటి వైద్యం కోసం అవసరమైనటువంటి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఇప్పుడు ఆనందంతో పాటుగా పాప భవిష్యత్తు పైన ఆశలు కూడా చిగురిస్తున్నాయి. బాగా తినాలి, అప్పుడు బలం తెచ్చుకుంటే ఇష్టమమ్మా. ఈ విషయాలు వదలదు సార్, ఈ విషయాలతోనే మాట్లాడతారు సార్. ఈ విషయం అవుతాయి సార్, మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. సార్ అంటే రామ్ పోతినేని మనం తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు, వేసుకుంటాను చెప్పు. చెప్పు. పంపిస్తాను. అయితే అయితే వస్తాను. బలం తెచ్చుకుని నువ్వే రావాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే గానీ తన రోజు గడవలేకుండా అయిపోయింది సార్. మీరే ఎంత వైద్యం కూడా ప్రతి వీడియో ఎంత ఉపయోగమే ఉందండి. ఎక్కడో అలా చూస్తూ ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. కంటిన్యూగా రామ్ సాంగ్ అని కొట్టాలంటదండి. తన బాడీలో అన్ని చచ్చుబడిపోయి ఉన్నప్పటికీ మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్, మీరు కూడా చూసారండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. నా గడుపుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిపితే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దండి సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి మాట్లాడు. కలజోడు పంపిస్తారంట. పంపించమని సార్ని, మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పినట్టే తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు ఇలా చేయి చూపించండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందినటువంటి సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత 18 ఏళ్లు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా చదువుకుంటూ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్నటువంటి శశి ఇప్పుడు అరుదైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధి కారణంగా మంచానికి పరిమితమైంది. చిన్నప్పటి నుంచి హీరో రామ్ పోతినేని సినిమాలు, వీడియోలను ఎంతో ఇష్టంగా చూసేటువంటి భవ్యతకు 2022 నుంచి ఫిట్స్ రావడం ప్రారంభమైంది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆమెకు మిగతా వారిలా బతికేటువంటి జీవితం దూరమైపోయింది. 3 తరాలుగా ఈ ఫ్యామిలీలో మేనరికపు వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో భవ్యతకు అరుదైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. పలు హాస్పిటల్లో చికిత్స చేయించిన అనంతరం గుంటూరులోని ఎయిమ్స్ వైద్యులు లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెసీగా నిర్ధారించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భవ్యతకు నిరంతరం వైద్యం, మందులు చాలా అవసరం. అయితే కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం తల్లిదండ్రులకు భారంగా మారింది. ప్రస్తుతం ఆమెను రాజమండ్రిలోని జీజీహెచ్లో చేర్పించారు. నెలవారీ మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం సుమారు 9,000 వరకు ఖర్చవుతుందని తండ్రి శ్రీను తెలిపారు. ప్రస్తుతం ఓ దాత ఆ ఖర్చులను భరిస్తున్నట్లుగా చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో భవ్యతకు హీరో రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం ఉండడంతో కుటుంబ సభ్యులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగానే భావించాలి. అనారోగ్యం కారణంగా ఆమెకు మతి స్థిమితం సరిగ్గా లేకపోయినా రామ్ పేరు చెబితే మాత్రం ముఖంలో ఆనందం కనిపిస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అందుకే రామ్ సినిమాలు, వీడియోలు చూపిస్తూ ఇదిగో రామ్ వస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారంటూ ఆమెను బుజ్జగించి అన్నం తినిపిస్తూ మందులు వేయిస్తునేవారు. అయితే శశి పరిస్థితి గురించి తెలుసుకున్నటువంటి హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పారు.
నువ్వు భోజనం తిని మందులు వేసుకుంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలుద్దువు అంటూ కూడా శశిలో ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు హీరో రామ్. అంతేకాదు ఆమె మెడికల్ రిపోర్ట్లను వైద్యులకు పంపించానని, డాక్టర్ల సలహా మేరకు అవసరమైన సహాయం చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. నీ కోరిక నెరవేరిపోతుందో చూడు. నువ్వేమన్నా మాట్లాడు. అమ్మో మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను, నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? చెప్పమ్మా. తింటాను. ముద్దు తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా ఇక్కడ నుంచి. అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా? కలుస్తావా సార్ని? వీడియో కాల్ చాలా నీకు. రామ్ కావాలా? నువ్వే మాట్లాడు. రామ్ సార్ తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. హైదరాబాద్ రావాలి, కలవాలి మనం. వస్తువు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అభిమానించడం వల్ల ఎంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నది పద్దాగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతులేదండి నాకు. రామ్తో మాట్లాడినటువంటి సమయంలో శశిలో ఉత్సాహం కనిపించిందని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ కుమార్తె ఎంతో ఇష్టపడేటువంటి హీరో స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడడంతో వారు భావోద్వేగానికి లోనయ్యారు. అనారోగ్యంతో పోరాటం చేస్తున్నటువంటి తమ కుమార్తెకు రామ్ చెప్పినటువంటి మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని వారు చెప్తున్నారు. ఇంతకు వారేమన్నారు ఒకసారి చూద్దాం. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరూ సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నది అన్నది తెలుస్తుందని దయచేసి. ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి నా కుటుంబంలోను. నేను బాగు చేయించుకోలేక అన్నమయ్య బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. ఆయన పాప త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంత ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. మా వారు కూడా మాట్లాడారండి, మాకు ధైర్యం చెప్పారండి. రామ్ సార్ కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా కృతజ్ఞతలు అండి. ఇదంతా మీ అందరి వల్ల అయిందండి. రాము ఇప్పుడు అరుణ్ బాబుని నేను ఇంత చేసుకోపోతే, ఆ అబ్బాయి పిఠాపురం నుంచి రాకపోతే ఇది అసలు అవ్వదండి. నా బాధ ఎంతమందికి మెసేజ్లు పెట్టినా నాకెవరో అయితే నాకు ఏ రిప్లై ఇవ్వలేదండి. పిఠాపురం నుంచి ఆ అబ్బాయి రాబట్టి, ఇది వీడియో వైరల్ అవ్వబట్టి మీరందరూ నా దగ్గర రావాల్సి వచ్చింది. తర్వాత పాపకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారండి మీరు అందరూ కలిపి. ఇది ఒకరితోనే అవ్వదు కాదండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. సార్ వరకు తీసుకెళ్లారండి, మీడియా కూడా తీసుకెళ్లారండి. అలాగే మా పరిస్థితిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నా కుటుంబానికి సహాయం అందించమని అడుగుతున్నానండి.